నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గంట మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మానస గారు. సార్ ఎలా ఉన్నారు సార్? అంతా కుశలమమ్మా. ఓకే, ఇప్పుడు మహాభారతంలోని కర్ణుడు గురించి మాట్లాడుకుందాం సార్. మహాభారతంలోని కర్ణుడు మహావీరుడు అంటుంటారు. అంటే కొన్ని సోషల్ మీడియాలో కానీ, సినిమాల్లో కానీ, సామాజిక మాధ్యమాల్లో కానీ వర్ణిస్తూ ఉంటారు మహావీరుడు అనేసి. కాదని కూడా మరికొన్ని వాదనలు ఉన్నాయి. అసలు దీనిలో ఏ వాదన నిజం? ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను మీరు లేవనెత్తారమ్మా. దీనికి సమాధానం చెప్పడం అనేది అంత సులభమైనది కాదు, అయినా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే దీనికి సమాధానం చెప్పాలంటే అంతమంది కర్ణభక్తులు ఉంటారు, కర్ణ విధేయులు ఉంటారు. కర్ణుని అభిమానించే వారితో పాటు కర్ణుని కొంత వ్యతిరేకించే వాళ్ళు అని నానా రకాలుగా ఉంటారు. ఎందుకంటే సామాజిక పరమైనటువంటి అభిప్రాయాలు సామాజిక ఆ దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. ఏదేమైనా మనం కర్ణుని వ్యక్తిత్వాన్ని కానీ అతను వీరుడా కాదా ఎలాంటి వాడు అనేది మనం ఈ ఆ మూల మహాభారతాన్ని వదిలిపెట్టి ఏదో ప్రక్షిప్తాలు నిక్షిప్తాలు ఆ తర్వాత తదనంతరం వచ్చినటువంటి గ్రంథాల ఆధారంగా కర్ణుని యొక్క పాత్రను మనం అంచనా వేయడానికి వీల్లేదు. మనం ఒకవేళ కర్ణుని గురించి అంచనా వేయాలి, కర్ణుని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే మూల మహాభారతంలో కర్ణుడు ఎలాంటి వాడు, అతన్ని భారతం అంటేనే పంచమ వేదం, వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క అంతఃసారాన్ని వేదవ్యాస మహాముని ఆ పంచమ వేదమైనటువంటి మహాభారతంలో నిక్షిప్తం చేశాడు. అదొక అద్భుతమైన గ్రంథం. ప్రపంచంలో లేనిది భారతంలో లేదు, భారతంలో ఉన్నదంతా ప్రపంచంలో ఉంది అన్నాడు వేదవ్యాసుడు. అటువంటి భారతంలో ప్రతి పాత్ర ఒక ఉత్తేజకరమైనటువంటి, ఒక ప్రకాశవంతమైనటువంటి, ఒక ప్రభావవంతమైనటువంటి పాత్రగానే మనం చెప్పుకోవచ్చు. అది వేదవ్యాసుడే ఆ పాత్రలను చిత్రీకరించారు. అయితే ఇక్కడ కర్ణుని వ్యక్తిత్వాన్ని, కర్ణుని వీరత్వాన్ని మనం అంచనా వేయాలంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుందంటే మూల భారతంలో మనం చదవాలి. అయితే చదివిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువనే ఉంటుంది. వాడు మీరు అన్నట్టుగా మీరు మాట అన్నారు, సినిమాలు కానీ ఈనాటి సామాజిక మాధ్యమాలను చదువుకుంటే ఏదేదో అంటుంటారు. అయితే ఇక్కడ మనం ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మూల భారతంలో కర్ణుని పాత్ర ఏంటి అని తెలుసు. మీరు ఏమన్నారు, కర్ణుడు వీరుడని కొందరు, కాదని మరికొందరు అంటున్నారు. ఏది నిజం అన్నారు? దీనికి జవాబు చెప్పాలంటే ఆ కర్ణుల్లో ప్రధానమైనటువంటి పర్వాలు ఏవైతే ఉంటాయో, భారతంలో ఉండేటువంటి వాటిని అధ్యాయాలను పర్వాలు అని పిలుస్తారు. సభాపర్వం అని, కర్ణపర్వం అని, భీష్మ పర్వం అని, వనపర్వం అని, ఇట్లా రకరకాల పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలు ఉన్నాయి. దాంట్లో ఆ పర్వాలు చదువుతున్నప్పుడు కర్ణుడు ఎలాంటి వాడు అన్నప్పుడు ఇప్పుడు మొత్తం పర్వాల్లో అన్ని మహాభారతంలో కర్ణుని పాత్రను గురించి వివరించే సమయం మనకు ఈ పరిమిత సమయంలో చెప్పలేము. కాబట్టి ఈ అపరిమిత సమయం అవసరం. కాబట్టి పరిమిత సమయంలో కర్ణుని యొక్క వీరత్వాన్ని గురించి చర్చించాలంటే మూల భారతాన్ని నేను ప్రామాణికంగా ప్రాతిపదికగా తీసుకొని చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి కర్ణుడు వర్ణించినంత మహావీరుడేం కాదు మూల మహాభారతం చూస్తే. ఎందుకంటే మొట్టమొదటిగా కర్ణుని యొక్క వీరత్వం మనం ఎక్కడ దర్శించవచ్చు అంటే ద్రౌపది స్వయంవరం సమయంలో కర్ణుని యొక్క వీరత్వం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే లాక్షాగృహంలో వారణావతంలో ఈ పాండవులు లాక్షాగృహంలో ఉన్నప్పుడు వాళ్లను కౌరవులు ఆ లాక్షాగృహాన్ని దహనం చేస్తారు, వాళ్ళను చంపాలి, హతం చేయాలని చెప్పేసి ఆ లక్షగృహం అంటే లక్కగృహం, లక్క అంటే తొందరగా దహించే స్వభావం ఉన్నటువంటిది. దాన్ని వీళ్ళే నిర్మింపజేసి వాళ్ళను అక్కడ ఉండేటట్టుగా చేసి పాండవులను ఉండేటట్టుగా బస ఏర్పాటు చేసి చివరికి దాన్ని దహనం చేస్తే వాళ్ళు దాంట్లో నుంచి చాలా తెలివిగా వాళ్ళకు ముందే ఆ విషయం తెలిసి అందులో వాళ్ళకు కృష్ణుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి, అనుగ్రహం ఉంది. కాబట్టి ఆ లాక్షాగృహం నుంచి వాళ్ళు బయటకు వస్తారు. ఒక సొరంగం ద్వారా ముందే ఏర్పాటు చేసుకుంటారు. ఆ సొరంగం ద్వారా బయటకు వచ్చి ఒక విప్రులు, ఒక బ్రాహ్మణోత్తంలాగా వాళ్ళు ఉంటారు. వెంటనే వాళ్ళు హస్తినాపురానికి రాలేదు. అయితే ఇక వాళ్ళు చనిపోయారని ఇక్కడ ధృతరాష్ట్రుడు, కౌరవ సభలోని ప్రతి ఒక్కరు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, తర్వాత కర్ణుడు, శకుని వీళ్ళందరూ అనుకుంటుంటారు. ఈ లోపల ఏమైంది, ద్రౌపద మహారాజు యొక్క పుత్రిక ద్రౌపది స్వయంవరమైంది. ఆ స్వయంవరానికి వాస్తవానికి ద్రుపదునికి కానీ ద్రౌపదికి కానీ అర్జునుడిని వివాహం ఆడాలని కోరిక ఉంది వాళ్ళకి.
అయితే అర్జునుడు చనిపోయాడని దృష్టిలో వాళ్ళు ఉన్నారు. అయితే స్వయంవరం ప్రకటిస్తారు. ఒక మత్స్య యంత్రాన్ని ఎవరైతే ఛేదిస్తారో, ఆ మత్స్య యంత్రం ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రం యొక్క రంధ్రాల నుంచి బాణాలను ప్రయోగించి పైన ఉండేటటువంటి మత్స్యాన్ని, అంటే మత్స్యం అంటే చేప, ఆ చేపను ఎవరైతే ఛేదిస్తారో ఛేదించిన వాడికే ద్రౌపది యొక్క స్వయంవరం జరుగుతుంది అనేది ఒక నియమం. అది ఏర్పాటు చేశారు. అక్కడికి మహారాజులు అందరూ వస్తారు, అందరినీ పిలుస్తారు ఆహ్వానం ఆ స్వయంవరానికి. ఆ వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చారు. కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు అందరూ రాజాదిరాజులు అందరూ వచ్చారు. దానికి వీళ్ళు ఎలా వచ్చారు? పాండవులు ఒక బ్రాహ్మణులుగా వచ్చారు, విప్రులాగా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరు ఛేదించలేకపోతారు. అయితే కర్ణుడు వచ్చినప్పుడు మాత్రం ద్రౌపది ఒక మాట అంటుంది, నేను సూతపుత్రుడిని ఎవరిని వివాహం ఆడనంటుంది. సరే, అతను ఛేదించలేదు, అంతవరకు ఓకే. అతను కూర్చున్నాడు, ఆ ప్రయోగం చేయలేదు, ఆ సాహసం చేయలేదు. అయితే ఏమైంది? తర్వాత అర్జునుడు ఛేదించాడు. అర్జునుడితో ద్రౌపది వివాహం అయింది. అయిన తర్వాత రాజాదిరాజులందరూ ఏం చేశారు? ఏంటి ఈ విప్రులకు ఈ రాజులందరినీ పిలిచి ఆ చివరికి ఈమెను ఒక విప్రులకు ఇచ్చారే, ఇదేంటి అని చెప్పేసి వీళ్ళ మీద దండయాత్ర చేసి దాడి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాడి చేయనప్పుడు అందరినీ అర్జునుడు ఓడిస్తాడు. ఆ దాడిలో చివరికి కర్ణుడు కూడా వచ్చాడు, అర్జునుడి మీద దాడి చేస్తాడు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏం జరిగింది? ఎవరు గెలిచారు? అర్జునుడు గెలిచాడు, కర్ణుడు గెలవలేదు. నిజానికి అప్పుడు అర్జునుడికి క్షమించాలి, కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయి. కవచ కుండలాలు ఉంటే అతను మహావీరుడు, అతను ఎవ్వరూ గెలవలేరు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఆ కవచ కుండలాలు ఉన్నటువంటి కర్ణుడిని అర్జునుడు ఓడించాడు. మొట్టమొదటి ఓటమి మనకి ఎక్కడ కనిపిస్తుంది? ద్రౌపది స్వయంవరంలో ఉంది కదా, కనిపించింది. ఇక రెండవ ఓటమి ఎక్కడ కర్ణునికి కనిపిస్తుంది? మనకి ఘోషయాత్రలో కనిపిస్తుంది. వీళ్ళందరూ వనవాసానికి వెళ్తారు. పాండవులు జూదం ఆడినప్పుడు ఆ మహాభారతంలో వీళ్ళు ఓడిపోయినప్పుడు, అది ఓడిపోవడం కాదు, పాచికల్లో శకుని చేసినటువంటి మాయా ప్రయోగం, తంత్రం, ఆ మాయా జూదంలో ధర్మరాజు సోదరులు అందరూ ఓడిపోయి ద్రౌపదితో కలిసి ఒక ద్వైతవనంలో ఉన్నప్పుడు ఆ ద్వైతంలో ఉన్నటువంటి వాళ్ళను రెచ్చగొట్టడానికి అక్కడ ఎలా ఉన్నారు, మా సంపదను, మా శౌర్యాన్ని, మా యొక్క గొప్పతనాన్ని, ఘనతను ప్రదర్శించాలి, ఆ ద్రౌపదిని ముందు ప్రదర్శించాలి అనే కసితో, కోపంతో, రోషంతో, ఆవేశంతో వీళ్ళందరూ ఒక ప్రతీకారంతో ఎక్కడికి వెళ్ళారు? ద్వైతం ఎక్కడైతే పాండవులు ఉన్నారో అక్కడికి వెళ్ళారు. దాన్ని రెచ్చగొట్టింది ఎవరు? కర్ణుడే. వెళ్ళారు. ఏమని చెప్తారు? ధృతరాష్ట్రునికి కూడా వాళ్ళు తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తారు, తప్పుడు సలహాలు ఇస్తారు. ఏం లేదు, మన ఆవులు ఉన్నాయి, గోవుల మందలు ఉన్నాయి, వాటిని లెక్క పెట్టుకొని వస్తాం మేము. వేల మందలు ఉన్నాయి కాబట్టి అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు వాటి ముద్రలు వేసి లెక్క పెట్టుకొని వస్తాం. అందుకే అక్కడ కొడుతుంది, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ పాండవులు ఉన్నారని తెలిసింది, మళ్ళీ మీరు పెడితే గొడవ అవుతుందని ధృతరాష్ట్ర మహారాజు అంటే మేము వాళ్ళ జోలికి వెళ్ళం, మేము ఆవుల మందలు లెక్క పెట్టుకొని మాత్రమే వస్తామని ధృతరాష్ట్రునికి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎక్కడికి వెళ్ళారు? ద్వైతవనానికి వెళ్ళారు. అక్కడ ద్రౌపది ఉంది, పాండవులు ఉన్నారు. అయితే దానికి దగ్గరలో ఒక సరోవరం ఉంది. ఆ సరోవరం ఎవరిది? ఒక చిత్రసేనుడు అనే గంధర్వరాజుది. అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఆయన జలక్రీడలు ఆడడానికి ఏర్పాటు చేసుకున్నాడు చిత్రసేనుడు. వెళ్ళి ఏం చేశారు? నేను హస్తినాపురం మహాచక్రవర్తిని అని దుర్యోధనునికి, కర్ణునికి, దుశ్శాసనునికి వీళ్ళందరికీ ఒక అహం ఉంది కదా. వీళ్ళు ఏం చేశారు? వాడితో గొడవ పెట్టుకున్నాడు. చిత్రసేనుడు అనే ఒక గంధర్వరాజుతో గొడవ పెట్టుకుంటే వాడు ఏం చేశాడు? ఆ గంధర్వరాజు వీళ్ళందరినీ చిత్తుగా ఓడించాడు. దాంట్లో ఓడిన వాళ్ళలో ఎవరున్నారు? కర్ణుడు కూడా, కవచ కుండలాలున్న కర్ణుడు కూడా ఉన్నాడు. మహావీరుడు ఎట్లయ్యాడు? ఇంకొక ట్విస్ట్ ఇక్కడ, గొప్ప మలుపు ఏంటంటే వీళ్ళంతా ఓడిపోయి శోకగ్రస్తులైన పరిస్థితిలో ఈ విషయం తెలిసి ధర్మరాజు అక్కడే ఉంటే, అక్కడికి ధర్మరాజుకు విషయం తెలిసిన తర్వాత భీమసేనుడికి చెప్తాడు, వెళ్ళండి అర్జున, భీమ మీరందరూ వెళ్ళి ఆ చిత్రసేనుడిని ఓడించండి. మన కౌరవులను వాడు ఓడించాడట, వాళ్ళని అవమానం చేశాడట. ఆయన ధర్మరాజు ఎంతటి గొప్పవాడు చూడండి. తమను వనవాసం పంపినా కూడా కౌరవుల మీద కోపం, ప్రతీకారం లేదు. ఆ చిత్రసేనుడిని ఓడించమని చెప్పాడు. వెళ్ళండి,
మన కౌరవులను ఓడించిన అతన్ని పని పట్టండి అని చెప్పి భీమసేనుడు ఏమంటాడు? భీమసేనుడికి ఎప్పుడైతే ద్రౌపదిని అవమానం చేసినటువంటి దుర్యోధనుడు దుశ్శాసనుల యొక్క రక్తం తాగాలి, తొడలు నరకాలనే కోపంతో అతను ఉన్నాడు. అందుకే ఒక మాట అన్నాడు, కాగల కార్యం గంధర్వులే చేశారు, మనం చేసేది ఏముంది, బాగా జరిగింది అని భీమసేనుడు ఆ మాట అనొద్దు. మనం కౌరవులము పాండవులము అందరం కలిసి మనం పోరాటం చేసేటప్పుడు వాళ్ళు 100 మంది, మనం 5 మంది. కానీ ఇతరులతో పోరాటం చేసేటప్పుడు మనం 105 మంది. ఆ మాట మీరు అనొద్దు. వెళ్ళి చిత్రసేనుడితో యుద్ధం చేయండి అన్నారు. చివరికి వెళ్ళి అర్జునుడు వెళ్ళి చిత్రసేనుడితో యుద్ధం చేసి చిత్రసేనుని ఓడిస్తాడు. ఓడించి కౌరవులను విడిపిస్తాడు. అంటే చిత్రసేనుడు ఎవరిని ఓడించాడు? కర్ణుణ్ణి కౌరవులను ఓడించాడు చిత్రసేనుడు. ఆ చిత్రసేనుని ఎవరు ఓడించాడు? అర్జునుడు ఓడించాడు. అంటే ఇప్పుడు కర్ణుడు మహావీరుడా, అర్జునుడు మహావీరుడా? మీరే తెచ్చుకోవాలి. మళ్ళీ క్వశ్చన్ మేమే అడిగితే మళ్ళీ మాకే అదే కదా. అంటే అంటే కర్ణుణ్ణి చిత్రసేనుడు ఓడిస్తే చిత్రసేనుణ్ణి అర్జునుడు ఓడించాడు. అంటే అర్జునుడు ఎంత మహావీరుడు అని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకు. ఇది 2వ అంశం. ఇక 3వ అంశానికి వస్తే ఉత్తర గోగ్రహణం అంటే విరాట పర్వంలో విరాటరాజు దగ్గర వీళ్ళు పాండవులు ఏది అజ్ఞాతవాసంలో ఉంటారు. అజ్ఞాతవాసం అంటే మారువేషాల్లో ఉండాలి, కనిపించకూడదు ఎవరికి. కనిపిస్తే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి, అదొక నియమం. కాబట్టి మారువేషాల్లో ఉన్నప్పుడు ఆ మారువేషాలను బహిర్గతం చేయాలి, బట్టబయలు చేసేసి మళ్ళీ ఎట్లాగైనా వాళ్ళని మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసానికి పంపించాలి. ఇది కర్ణుని యొక్క ఉపాయం. దుర్యోధన్ని ప్రతిసారి చెడగొట్టేది, చెడు ఆలోచనలు కలిగించేది కర్ణుడే. చేసి చివరికి మనం వెళ్ళి వాళ్ళ యొక్క ఆవుల్ని, విరాటరాజు యొక్క ఆవుల్ని మనం తీసుకొని పరిగ్రహణం చేసి గ్రహించి వస్తుంటే ఒకవేళ పాండవులు శూరులు వీరులు అయితే ఖచ్చితంగా వస్తారు, మనతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి వాడు బయటపడతారు. మనం ఓడిపోయినా గెలిచినా వాళ్ళు బయటపడితే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం బయటపడుతుంది. కాబట్టి మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. కాబట్టి ఈ పని చేద్దామని మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఉత్తర గోగ్రహణానికి వెళ్ళి ఏం చేస్తారు, ఆ ఆవులను మందలంతా తీసుకొని వస్తారు. అక్కడ కూడా మళ్ళీ ఏమైంది, వాస్తవానికి అర్జునుడు అప్పుడు బృహన్నల అంటే ఒక ఆడా మొగ కాని వేషంలో ఉన్నాడు ఆయన. అయినా ఉత్తరుని తీసుకొచ్చేసి అక్కడ యుద్ధం చేసి కౌరవులతో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు అందరూ భీష్ముడు అందరూ మహావీరులు ఉన్నారు. అందరినీ ఓడించాడు. కర్ణుడిని కూడా ఓడించాడు. మరి కర్ణుడు వీరుడు ఎట్లయ్యాడు? ఇక్కడ కూడా అర్జునుడే గెలిచాడు కదా, అర్జునుడే గెలిచాడు ఉత్తర గోగ్రహణంలో. కాబట్టి ఇక్కడ కూడా కర్ణుడి యొక్క వీరత్వం ఏందో మనకు తెలుస్తుంది. ఇకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. చివరిలో రాయబారం విఫలమైంది, యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా 3 సార్లు భీష్ముడితో యుద్ధంలో కర్ణుడు ఓడిపోతాడు. 3 సార్లు యుద్ధంలో భీష్ముడితో కాదు, భీముడితో కర్ణుడు ఓడిపోతాడు. అందరూ ఏమనుకుంటారు, భీముడు గదాయుద్ధ నిపుణుడు అనుకుంటారు. వాస్తవానికి అక్కడ అతను బాణంతో ధనుర్బాణాలతోనే కర్ణుడిని ఓడించాడు. 3 సార్లు కర్ణుడిని ఓడించాడు భీముడు. ఓడిపోయినట్టే కదా, వీరుడు కానట్టే కదా. ఇకపోతే అభిమన్యుడు, అర్జునుడు మహావీరుడు కాదు, అర్జునుడు కుమారుడైనటువంటి అభిమన్యుని చేతిలో కూడా కర్ణుడు ఒకసారి ఓడిపోయాడు. చివరికి దుర్యోధనుని చేతిలో కూడా క్షమించాలి ధర్మరాజు చేతిలో కూడా ఒకసారి కర్ణుడు ఓడిపోవడం, తర్వాత కర్ణుని చేతిలో ధర్మరాజు ఓడిపోవడం అనేది జరిగింది. అంటే చివరగా ఎవరి చేతిలో చనిపోతాడు, అర్జునుడి చేతిలోనే అతను హతుడైతాడు. అంటే ఇక్కడ అర్జునుడి చేతిలో ఎప్పుడు గెలిచాడు కర్ణుడు, ఎలా మహావీరుడు అయ్యాడు. కాబట్టి కర్ణుడు గొప్పవాడే కాదనడానికి లేదు. అతని అంశ, అతని పుట్టుక, ఆయన జన్మవృత్తాంతంలోకి వెళ్ళాలంటే చాలా అతను స్తంభోద్భవుడు అనే ఒక అసురాంశ, అది వేరే విషయం. ఏదైనా అతను ఒక దేవతలైనటువంటి సూర్యుని అంశ అంతవరకు అయితే అతను కూడా ఒక కారణ జన్ముడు. ఈ కౌరవ పాండవ యుద్ధం జరగడానికి అతని యొక్క అవసరం ఉంది. కాబట్టి అంతవరకు కర్ణుడు గొప్పవాడే.
కానీ కర్ణుని మహావీరుడిగా ఏదైతే సినిమాలు సామాజిక మాధ్యమాలు చిత్రిస్తున్నాయో అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే సార్, మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.